నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జనవరి 29న మౌని అమావాస్య రోజున కుంభమేళాలో కొన్ని కోట్ల మంది ప్రజలు స్నానం ఆచరించడానికి వెళ్ళబోతున్నారు అని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ రోజున ఎందుకు అంతమంది వెళ్ళి స్నానం ఆచరించడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంత విశిష్టత కలిగింది ఆ రోజుకి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగలా ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్తే రావు గారు. నమస్తే అండి. జనవరి 29న కుంభమేళాలో కొన్ని కోట్ల మంది, ఆల్మోస్ట్ 5 కోట్ల మంది దాకా స్నానం ఆచరించడానికి రెడీగా ఉన్నారు. అక్కడ వాళ్ళకి టైం స్లాట్స్ కూడా కేటాయించారని అంటున్నారు. ఆ రోజుకి అన్ని కోట్ల మంది ప్రజలు వెళ్ళి స్నానం ఆచరించడానికి గల విశిష్టత ఏంటి అంటారు? కుంభమేళా అయితే మన దేశంలో ఇప్పుడు మహాకుంభమేళా అండి. గతంలో మనకి 2013లో జరిగింది, ఇప్పుడు 2024లో జరుగుతుంది. సో జనవరి 13న మొదలైంది. మకర సంక్రాంతి జరిగి మొదలైనప్పటి నుంచి ఇది మొదలవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు వరకు ఉంటుందండి ఇది. సో అప్పుడుతో లాస్ట్ అనమాట. సో ఈ అన్ని రోజులు కుంభమేళా జరుగుతుంది. అయితే ఈ కుంభమేళాలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన రోజులకి ఆ కుంభమేళాలో ఉన్న అక్కడ ఆ త్రివేణి సంగమంలో అపూర్వ శక్తులు ఉంటాయి, అది అమృత గడియలని చాలా మంది భావిస్తారు. అందులో మొదటిది జనవరి 14వ తారీఖు మకర సంక్రాంతి రోజు. మకర సంక్రాంతి రోజు చాలా మంది, ఎక్కువ మంది స్నానం చేశారు. ఆ తర్వాత అతి పవిత్రమైన రోజు రేపే, అదే జనవరి 29 మౌని అమావాస్య. అమావాస్య రోజు అది ఎందుకు ఎందుకు చాలా ఫేమస్ అయ్యింది అనుకోండి, అంటే ఎందుకు ఆ సమయంలోనే అక్కడ స్నానం చేయాలని అనుకుంటారంటే శివరాత్రి ముందు రాబోయే అమావాస్య అది. అందుకని దానికి అంత ప్రత్యేకత అనమాట. సో ఆ సమయంలో చేస్తే మనం గతంలో చేసిన పాపాలు, మన పూర్వజన పాపాలు మొత్తం పోతాయని, మనం భక్తి భావంతో మనం మరింత ముందుకు వెళ్తామని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకని సో మౌని అమావాస్య రోజు ఆ త్రివేణి సంగమంలో ఈ ప్రయాగరాజు జరిగే కుంభమేళాలో స్నానం ఆచరిస్తే గతంలో చేసిన పాపాలన్నీ పోతాయని ఎక్కువ మంది నమ్ముతారు. అది కాక అన్నిటికీ మించి మొత్తం ఈ కుంభమేళాలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అందులో జనవరి 14 ఒకటి, జనవరి 29 ఒకటి, ఫిబ్రవరి 3వ తారీఖు ఒకటి. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి అంటే సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైనది. మనకి తెలుసుగా చాలా మంది చిన్నపిల్లలకి ఆ రోజు బాసర కానీ లేదా వర్గాలు తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దాని తర్వాత ఫిబ్రవరి 12 ఆ రోజు పౌర్ణమి, అంటే శివరాత్రి ముందు రాబోయే పౌర్ణమి. ఆ రోజు కూడా చాలా ప్రసిద్ధమైన రోజు అనమాట. ఆ రోజు కూడా వస్తుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ శివరాత్రి రోజు. ఈ 5 రోజులు ఈ కుంభమేళాలో చాలా పవిత్రమైన రోజులు. ఎంత పవిత్రమైనంటే నాగసాధులు వస్తారు ఈ 5 రోజులు. మిగతా రోజుల్లో రారా అంటే వస్తారు, కానీ ఈ 5 రోజుల్లో నాగసాధులు దాదాపు ఇక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి లక్షల్లో వస్తారు. ఇప్పుడు మనకి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం చూడండి. నాగసాధువులు ఒక 2000 మంది 3000 మంది ఒక పెద్ద తరలు వస్తూ ఉంటారు చూడండి. ఆ తరలు వచ్చేది ఎలాంటి సందర్భాల్లో అనమాట. ఇలాంటి సందర్భాల్లోనే వచ్చి గంగానదిలో స్నానం చేసి వాళ్ళు భక్తిభావంతో మొత్తం స్నానం ఆచరించి ఆ రోజు మొత్తం కంప్లీట్గా ఉపవాసం ఉంటారు వాళ్ళు. మామూలుగా రెగ్యులర్గా అయితే నాగసాధువులు ఈ ఫ్రూట్స్, కందమూలాలు, ఈ దుంపలు ఇవి తప్ప వేరే ఏం తీసుకోరు. మౌన అమావాస్య రోజు వాళ్ళు అవి కూడా తీసుకోరు, కంప్లీట్ ఉపవాసం ఉంటారు. అసలు మామూలుగా దాని అర్థమే ఉంది. మౌని అంటే మౌనంగా ఉండేవాడు. ఆ మౌని నుంచి వచ్చిందే ముని అంటే మనం ఏమంటాం, ముని అంటే మనం సాధువు అనుకుంటాం కదా. ముని అనే పదానికి సరైన అర్థం మౌనంగా ఉండేవాడు అని అర్థం. సో దాని నుంచి వచ్చింది మౌన అమావాస్య అన్నమాట. సో ఆ రోజు కంప్లీట్గా ఆ రోజు వాళ్ళు ఉపవాస దీక్షలో ఉండి ఎవరితో మాట్లాడకుండా కేవలం తమ ధ్యానం, తమ మనస్సు, శరీరం, బుద్ధి మొత్తం దైవనామస్మరణతో ఉంటారన్నమాట. అందుకని ఆ రోజుకి అంత ప్రశస్తమైన రోజు. సో కాబట్టి మొన్న జనవరి 13, 14 తర్వాత మళ్ళీ రేపు రాబోయేది చాలా చాలా ప్రశస్తమైన రోజు. అందుకని సో మనకి భారతదేశం మొత్తం నుంచి రేపు దాదాపుగా 5 నుంచి 10 కోట్ల మంది ఆ ఒక్కరోజే అంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు. సో మొన్న జనవరి 13వ తారీఖున ఈ మనకి కుంభమేళా మొదలైంది. జనవరి 13 నుంచి కేవలం జనవరి 23 వరకే, అంటే 10 రోజుల్లోనే 10 కోట్ల మంది స్నానం చేశారు. సో మిగతా రోజుల్లో కూడా దాదాపు 30 కోట్ల నుంచి ఇంకొక 40 కోట్ల మంది స్నానం చేస్తారని అంచనా అండి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా యోగి సర్కార్ మొత్తం చేసింది. అంటే ఎవరు ఎక్కడ రావాలి, మామూలుగా నాగసాధులకు సపరేట్ ఘాట్లు ఇచ్చారు. సో మామూలుగా మనలాంటి భక్తులు సపరేట్ ఘాట్లు ఇచ్చారు. రైల్వే స్టేషన్లో దిగంగానే అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఇచ్చారు. హాస్పిటల్ కట్టారు, హాస్పిటల్ రెడీగా ఉంచారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఒకవేళ మీరు వేరే ఘాటుకి వెళ్ళాలి, ఒక ఘాటు నుంచి ఒక ఘాటుకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, లేకపోతే వీటన్ని సంబంధించి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు ఫుడ్ ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ కూడా మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో చాలా చారిటీ సంస్థలు వచ్చి, మరీ ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర జరిగేటప్పుడు పంజాబ్ నుంచి ఎక్కువ మంది వస్తారండి. పంజాబ్ నుంచి ఎక్కువ వచ్చి వాళ్ళు కింద బాల్తాలు పెహల్గాం నుంచి మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి కింద దిగే వరకు కూడా మొత్తం మీరు ఎంత తింటే అంత ఫుడ్ మొత్తం ఫ్రీగా పెడతారు అమర్నాథ్ యాత్రలో. సరే వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు ఎంత అని తినండి, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దంటారు.
అదొకటే వాళ్ళ సిద్ధాంతం. సో అలాంటి చారిటీ సంస్థలు ఈ కుంభమేళాకి దగ్గరుండి మొత్తం ఆ ప్రసాదాలు మొత్తం అంటే వచ్చిన వారికి ఆకలి అనేది ఉండకూడదు అనే విధంగా మొత్తం ఏర్పాట్లు చేశారు. సో ఆకలి అయిపోయింది. అక్కడ తర్వాత దానికి సంబంధించి ఇంకా వాళ్ళు రాత్రిపూట స్టే చేయాలనుకుంటే దానికి సంబంధించి టెంట్లు ఉన్నాయి, అంటే మామూలుగా పేమెంట్లో ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి, లేదంటే మరి ఎక్కడైనా సరే చిన్న షాప్ వేసి పడుకున్నా కూడా అలాంటి విశాలం, ఎందుకంటే అక్కడ ఇప్పుడు చలికాలం కదండి బాగా. సో కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు. ఒక మంచి దుప్పటి కప్పుకొని పడుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. చాలామంది మన వాళ్ళు అట్లే చేస్తున్నారు, అక్కడికి వెళ్తారు, ఒకసారి టెంట్లో అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే బయటే, ఇప్పుడు కొంతమంది కార్లో వెళ్తున్నారు, బస్సుల్లో వెళ్తున్నారు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. రైల్లో వెళ్ళిన మాత్రం అక్కడ టెంట్లు తీసుకుంటారు. నార్మల్ పీపుల్ కి అయితే కొంచెం ఇబ్బంది, కానీ నాగ సాధువులకి అయితే ఎలాంటి ఉండదండి, ఏముండదు. వాళ్ళు అవన్నీ త్యజించిన వాళ్ళండి. అప్పుడు అవన్నీ ఆ మనసు బుద్ధి అన్ని దైవ చింతనలో మాత్రమే ఉంటాయి. వాళ్ళకి ఇక వేరే విషయాలు ఏమి. అంటే రవి గారు మీరు ఒక మాట అన్నారు, అంటే 29వ రోజు మౌని అమావాస్య రోజున కనుక కుంభమేళాలో జరిగే చోట అక్కడ కనుక మనం స్నానం చేసినట్టయితే అమృత గడియలు అని అంటారు, కాబట్టి ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటాయని అంటున్నారు కదా. అంటే నాగ సాధువులకి అంటే పవర్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మునకలు వేస్తారా గంగలో? కాదండి, వాళ్ళు ఈ అమృత గడియలు కాదని అలాంటివి వాళ్ళకి ఏమీ ఉండవండి. వాళ్ళకల్లా తెలిసిందల్లా వాళ్ళకి సనాతన ధర్మాన్ని కాపాడటం. సో ధర్మానికి ఆపద వచ్చినప్పుడు అందరికంటే ముందు ఆయుధాలతో సహా వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడటం, ఇది వాళ్ళ బాధ్యత. సో దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే వాళ్ళు వచ్చేస్తారు. సో అలాగే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ముందు నడిపిస్తారు. సో ఇలాంటి రేపు చాలా పవిత్రమైన రోజు కాబట్టి వాళ్ళు ఒక తండోపతండాలుగా వచ్చి స్నానం ఆచరిస్తారు. సో అలా రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు, రేపు కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది నాగసాధువులు వచ్చారు, ఆల్రెడీ అక్కడే ఉన్నారు, టెంట్లో ఉంటున్నారు, వాళ్ళు టెంట్లో ఉన్న రోజు స్నానం చేస్తారు. సద్గురు గారు అయితే ఈ 40 days అక్కడే ఉంటారన్న, అలా ఉంటారు. కొంతమంది అలాగే ఉంటారు, కొంతమంది మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటారు, కొంతమంది అక్కడే ఉండి అక్కడే స్నానం ఆచరించి సో రోజు అక్కడే ఉంటారు. వచ్చిన వాళ్ళకి కొంచెం దీవెనలు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు మనం అన్ని వీడియోలు చూసాం, కొంతమంది నాగసాధువులు మొక్కుతున్నారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళు ఇరిటేట్ చేస్తే వాళ్ళు కొంచెం దాడి కూడా చేస్తున్నారు, అవి కూడా మనం చూసాం. సో రేపు చాలా పవిత్రమైన రోజు అండి. అందుకని రేపుటికి ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది దాదాపు లక్షల్లో వెళ్ళారు. ఇప్పుడు జనవరి 13వ తారీఖు ప్రారంభమైన మహాకుంభమేళకి మొదట్లో అంత కొంచెం పెద్దగా మన తెలుగు వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు, కానీ తర్వాత కొంచెం వీడియోల ద్వారా కానీ వెళ్ళాలి, మళ్ళీ మాటికి వచ్చేది కాదు, మళ్ళీ 144 ఏళ్ళకి వస్తుంది, అప్పుడు ఉంటామో తెలియదు అనే భావంతో ఉండం. అందుకని చాలా మంది వెళ్తున్నారండి. ఇవి కావాలంటే మీరు చూడండి, మీరు ట్రైన్ చూడండి, ఫ్లైట్ చూడండి, అన్ని ఫుల్ ఒక్కడ కూడా టికెట్ లేవు. ఇప్పుడు మీరు కానీ మహాకుంభమేళకి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలి, ట్రైన్ లేదు. ట్రైన్ తత్కాల్ బుక్ చేసినా అవ్వట్లేదు. ఫ్లైట్ ఛార్జీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఒక 4 అవునండి టికే ఉన్నది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు వేస్తున్నాను, ఇక్కడ నుంచి బస్సులు పెట్టింది. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఆ బస్సులో వెళ్ళచ్చు, లేదంటే ఒక 10 మంది 15 మంది వచ్చి గ్రూప్గా వచ్చి బస్సులోనే హైర్ చేసుకోవచ్చు. సో అలాగా ఎలా ఈ ప్రత్యేకమైన రోజులకు వెళ్ళడానికి మన వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సో ఒకవేళ వెళ్ళలేదు మౌని అమావాస్యకి మహాకుంభమేళాలో అక్కడికి వెళ్ళి మనం ఆ గంగలో స్నానం ఆచరించే అవకాశం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే ఆ రోజు మౌని అమావాస్య రోజు రేపంతా ఇంట్లో మౌనంగా ఉండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినా కూడా అంతే పుణ్యం వస్తుందని కొంతమంది పండితులు చెప్తున్నారండి. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గంగా త్రివేణి సంగమంలో స్నానం చేయండి. కుదరని వాళ్ళు ఇక ఇంట్లో ఉన్నప్పుడు దైవనామస్మరణలో కంప్లీట్గా రేపు రోజంతా మౌనంగా ఉండటం, శివనామస్మరణ చేసుకోవటం, పవిత్రంగా స్నానం చేసి తులసి మొక్క దగ్గర మనం దీపం వెలిగించి ఆ విధంగానైనా వాళ్ళు పాపాలని తుడిచిపెట్టుకోవచ్చు అని చెప్తున్నారండి. అది. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ.